అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి వారాహి నవరాత్రులు ఇక రేపటి నుంచి ప్రారంభమైంది. నేను ముందే 2 రోజుల ముందే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఫస్ట్ రోజు పూజ అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సెకండ్ డే పూజ ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. రోజు ఒకేలా పూజ చేయాలా అని అడుగుతున్నారు. రోజు ఒకేలా పూజ చేసుకున్నా ఏమీ ప్రాబ్లం లేదు. మన మనసుకు నచ్చినట్టు చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక ఎలా పూజ చేసుకుంటాము సెకండ్ డే మరియు నైవేద్యాలు ఏం పెడతాము అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందామండి. మొదటి రోజు పెట్టిన పూజ ఐటమ్స్ని కూడా ఏం చేయాలి అన్నీ కూడా తెలుసుకుందాము. సెకండ్ డే అయితే మనకి వచ్చేసరికి ఫస్ట్ డే మనకి గురువారం వచ్చింది కదండి. రెండవ రోజు శుక్రవారం, చాలా మంచి రోజు. అమ్మవారికి పంచమి తిథి అన్న శుక్రవారం అన్న చాలా ఇష్టమండి. అయితే అమ్మవారికి శుక్రవారము విద్య వచ్చింది. విద్య రోజు ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా ప్రారంభం. చాలా విశేషమైన రోజు. మనం ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించుకోవడానికి. అయితే సాక్షాత్తు వారాహిదేవి శ్రీమన్నారాయణుడి రూపమే కనుక మనం చక్కగా తల్లిని అయితే ఆరాధించుకోవచ్చు. ప్రతి నిత్యం కూడా పీఠం ముందున చక్కగా చిన్న ముగ్గు అయితే బియ్యం పిండితో వేసుకోండి. ఇలా వేయడం వల్ల చాలా మంచిదన్నమాట. నేనైతే చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. అయితే ప్రతిరోజు కూడా ద్వారలక్ష్మి పూజ చేయాలి అక్క అని అడుగుతున్నారు. లేదండి, మనం 2 రోజులు 3 రోజులకు ఒకసారి మంగళ శుక్రవారాల్లో గురువారాలు ఈ టైంలోని ద్వారలక్ష్మి పూజ చేస్తే సరిపోతుంది. ప్రతినిత్యం చెయ్యవసరం లేదు. ద్వారం నీట్గా ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చిన్న ముగ్గు వేసి పసుపు కుంకాలు అయితే పెట్టుకుంటున్నాను. అమ్మవారు 9 రోజులు కూడా మనకి 9 రూపంలో దర్శనమిస్తారండి. అయితే అవన్నీ కూడా మనం చేయనవసరం లేదు. మనం ప్రతిరోజు కూడా వారాహిదేవిగానే చక్కగా పూజ చేసుకోవచ్చు. రోజుకో విధంగా మీ వీలుకి మీకు అనుగుణంగా అంటే మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితో చక్కగా అమ్మవారిని అయితే ఆరాధించుకోవచ్చు. అయితే నవరాత్రుల్లో మనం దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలాగైతే నవదుర్గల రూపంలో అలాగ ఆరాధిస్తూ ఉంటామో అదేవిధంగా మనం సప్తమాత్రికల రూపంలో నవదుర్గల రూపంలో వారాహిదేవిని కూడా చక్కగా ఆరాధించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చక్కగా దీపారాధనకి అయితే సిద్ధం చేసుకున్నాము. ప్రతిరోజు కూడా దీపారాధన కుందులు వాష్ చేసుకోవాలండి. వాష్ చేయకుండా పెట్టకూడదు. లేకపోతే మట్టి ప్రమిదలైనా పెట్టుకోండి, అవైనా పర్వాలేదు. కానీ శుభ్రంగా ఉండే పెట్టుకోవాలి. ఉదయంకి సాయంత్రంకి వాష్ చేయవసరం లేదు, కానీ తప్పకుండా నెక్స్ట్ డేకి అయితే వాష్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి సేమ్ అవన్నీ కూడా అలాగే ఉంచి పీఠం పైన మళ్ళీ సుగంధభరితమైన జవ్వాదు పౌడరు, కొంచెం పచ్చకర్పూరం కానీ కర్పూరం కానీ చక్కగా వేసుకొని కొంచెం అత్తర్ అయితే వేయండి. ఎందుకంటే పీఠం ఎంత సువాసన భరితంగా ఉంటే అమ్మ అంత చక్కగా వచ్చి కొలువై ఉంటారు. ఇక్కడ ఈరోజు అయితే నాకు శుక్రవారం పడింది కదండి. ఈరోజు మనం ఐశ్వర్య దీపం కానీ పంచగవ్య దీపం కానీ లేదా మనం తమలపాకుల దీపాలు కానీ పెడితే చాలా మంచిది. నేనైతే ఈరోజు తమలపాకుల దీపాలు పెడుతున్నాను. తమలపాకు దీపం 6 తమలపాకులు నెమల పింఛంలా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా పసుపు కుంకంతో అలంకరించుకోవాలి. అయితే ఈ తమలపాకుల దీపం పెడితే చాలా మంచిదండి. మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. మనకి 3 దేవతలు కలిసి ఉంటారు ఈ తమలపాకులో. 3 దేవతలు. మనకి తమలపాకు మొదల్లో పార్వతీదేవి ఉంటుందని, అంటే చివరి కాడలో మధ్యలో సరస్వతీదేవి, చిగురులో మనకి లక్ష్మీదేవి ఉంటుందని, ఆ 3 దేవతల అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. శుక్రవారం రోజు తమలపాకు దీపం చాలా మంచిది. అందుకని నేను తమలపాకు దీపం పెడుతున్నాను. అందులోని ఇక్కడ నేనైతే చిన్నది నా దగ్గర కమలం ఆకారంలో ఉన్న దీపకుంది ఉంటే అవి పెట్టుకున్న గుప్పెడు బియ్యం వేసి మనం పెట్టుకున్నాము. లేదు అంటే మీరు చిన్న పసుపు కుంకుమ వేసి 2 ప్రమిదలు వేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక ప్రమిదే పెట్టాను, బియ్యం వేసి పెట్టుకున్నాను అన్నమాట. చక్కగా దానికి కూడా పసుపు కుంకాలతో అలంకరించుకోండి. అమ్మవారికి సమర్పించేవన్నీ కూడా చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకుంటే చాలా మంచిది. తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకొని ముందుగా వినాయకుని పూజ చేయాలి. పసుపు గణపతిని పెట్టిన వాళ్ళైతే చక్కగా పసుపు గణపతిని మళ్ళీ కొత్తవి పెట్టుకోండి. అదే గణపతిని 9 రోజులు ఉంచకూడదు. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఉద్వాసన అయితే పలుకుతాం కనుక సేమ్ గణపతిని అయితే ఉంచుకోమన్నమాట. మళ్ళీ చిన్న గణపతిని పెట్టుకోండి. లేదు మనం నార్మల్ ప్రతిమ పెట్టుకున్నదైతే మళ్ళీ ప్రతిమ పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకోండి. స్వామివారికి చక్కగా ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి స్వామివారి అష్టోత్తరం చదవగలిగితే చదువుకోండి. చక్కగా పూజ చేసుకోండి. అయితే సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు కూడా షోడశోపచార పూజ
పూజ చేసుకోవాలా గణపతికి అని అడుగుతున్నారు. అవన్నీ కూడా నేను కుంకుమ పూజలనైతే అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తాను. సాయంత్రం ఏ విధంగా పూజ చేయాలి అన్నీ కూడా అష్టోత్తరాలు అన్నీ కూడా అష్టోత్తరాలు అంటున్నాను, సారీ, షోడశోపచార పూజ అంతా చేయవసరం లేదండి. సాయంత్రం విఘ్నేశ్వరుని తలుచుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే స్వామివారికి చిన్న బెల్లం ముక్క అయితే నివేదన అయితే చేశాను. గరికి నా దగ్గర ఈరోజు అవైలబుల్గా ఉంటే స్వామివారికి అయితే సమర్పించాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఏవి ఉంటే వాటితోనే చక్కగా 9 రోజులు పూజ చేసుకోండి. ఎవరైనా గెస్ట్ వస్తే ఒక్కొక్కరు కూడా ఇప్పుడు ఒక్కొక్కరింటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళని ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చక్కగా మర్యాదలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చారు అనుకొని ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చక్కగా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి, మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. అంతేకాని ఇవి ఉన్నాయి అవి లేవు ఇవే ఉండాలా అని ఏమి పెట్టుకోకండి. ఏవి ఉన్నా లేకపోయినా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇక దీపాన్ని వెలిగించానండి. తమలపాకు దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి మనకి లక్ష్మీప్రదమండి. ఐశ్వర్యం, ఐశ్వర్యం, అఖండ సౌభాగ్యం అన్నిట కూడా విజయం అయితే సాధిస్తాము. శుక్రవారాలు 16 శుక్రవారాలు కానీ 21 శుక్రవారాలు కానీ ఈ తమలపాకు దీపం పెడితే అంత విశేషమైన దీపాన్ని ఈ నవరాత్రిలో పెడితే చాలా మంచిది. అందుకని నేనైతే పెట్టుకున్నాను. పుష్పాన్ని, పసుపు, కుంకం, అక్షంతాలు సమర్పించి చక్కగా నమస్కరించుకోండి. ఈరోజు రెండో రోజు కదండి. నేనైతే అమ్మవారికి అభిషేకం అది ఏమీ చేయలేదండి. నార్మల్గా పంచామృతాలు అయితే సమర్పించేసి జస్ట్ పూజ అయితే చేస్తున్నాను. అమ్మవారికి షోడశోపచార పూజ అన్నీ కూడా సమర్పించి చక్కగా పూజ అయితే చేసుకోండి. పూజ చేసుకొని ఈరోజు ఖచ్చితంగా ద్వాదశ నామాలు అయితే ప్రతిరోజు చదవడానికి చూడండి. అష్టోత్తరాలు అన్నీ చదవకపోయినా ద్వాదశ నామాలు, ఓం శ్రీమాత్రే నమః అని అన్నీ కూడా అమ్మవారికి పూజ చేసినంతసేపు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని చక్కగా స్మరించండి. అయితే ఇక్కడ నేను అమ్మవారికి ఒక్కొక్క నామం చదువుకుంటూ చక్కగా పూలు అయితే పెడుతున్నానండి. మనకి పూలు అన్నీ కూడా ఏవి ఉంటే అవే, అంటే బిల్వపత్రాలు కానీ, తులసి కానీ, పుష్పాలు కానీ, ఎర్రని అక్షంతాలు కానీ, ఇలా ఏవి ఉంటే వాటిని చక్కగా అమ్మవారికి సమర్పించి ఉన్న మిగిలినవి పసుపు కుంకాలతో లేదా మనం అక్షంతాలతో ఉన్న అష్టోత్తరాలన్నీ పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుంకుమనైతే వేస్తున్నాను. ఉదయము సాయంత్రం కుంకుమ పూజ చేసేటప్పుడు కుంకాన్ని మార్చాలా అని అడుగుతున్నారు. లేదండి, ప్రతి నిత్యం కూడా అదే దాంట్లో మనం కుంకుమనైతే పూజ చేసుకోవచ్చు. ఉదయము సాయంత్రం అదే బౌలి 9 రోజులు కూడా కుంకుమ కొంచెం కొంచెంగా వేయాలండి. ఎక్కువగా మంగళ ద్రవ్యాలు యూజ్ చేయకూడదు. కొంచెం కొంచెంగా వేస్తూ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ చక్కగా పూజ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే మౌర్వంతో చక్కగా అమ్మవారి నామాలు అయితే స్మరిస్తున్నాను. ఇక కొన్ని మల్లెపూలు అయితే దొరికాయండి. అమ్మవారికి అన్ని సుగంధభరితంగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట. దొరికిన వాటితోనే చక్కగా నేనైతే పూజ అయితే చేస్తున్నాను. అయితే ఇవే పెట్టాలని ఏమీ లేదండి. మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితోనే చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. అయితే కలశ స్థాపన రెండవ రోజు చేయొచ్చా అంటే కలశ స్థాపన ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మీరు 3 రోజులు పూజ చేసినట్టయితే 3వ రోజు మనకి శనివారం వస్తుంది అండి. చక్కగా 3వ రోజు రాత్రి పూజ చేసుకొని నెక్స్ట్ డే ఆదివారం అండి. ఉద్వాసన ఆదివారమైనా పలకొచ్చు, శనివారమైనా పలకొచ్చు. లేదు మేము 5 రోజులు పూజ చేసుకుంటాం అనేవాళ్ళు సోమవారము మనకి 5 రోజులు పూజ అండి. రాత్రులు చేసుకునే వాళ్ళు రాత్రి పూజ అనంతరం ఉద్వాసన పలకాలి. లేదు అంటే మీరు రాత్రులు పంపించలేము అమ్మవారిని అనుకునే వాళ్ళు మంగళవారం వచ్చిందండి, ఆ రోజు కూడా అలాగే ఉంచి అమ్మవారికి పూజ చేసి బుధవారం అయితే ఉద్వాసన పలకాలి. నెక్స్ట్ డేస్లోని ఎప్పుడు పెట్టుకోవాలో చెప్తానండి. అయితే అమ్మవారిని నవరాత్రులు 9 రోజుల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. మీకు ఎప్పుడైనా వీలుని బట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. కానీ కలశ స్థాపన అన్నది మనం మొదటి రోజు 3 రోజులు 5 రోజులు ఇలా రోజులను బట్టి పెట్టుకుంటామండి. ఇక మనం అఖండ దీపం అనేది ఎప్పుడైనా పెట్టుకొని చక్కగా తల్లికి ఒక రోజైనా సరే పూజ చేసుకోవడానికి చూడండి. మేము ఈరోజు చేయొచ్చా చేయకూడదా అలా ఏమీ పెట్టుకోకండి. ఈరోజు శుక్రవారం కనుక చక్కగా అమ్మవారికి క్షీరాన్నం పాలతో చేసిన పదార్థాన్ని చక్కగా బియ్యం వేసి పొంగించి అమ్మవారికి నివేదన అయితే చెయ్యండి. వీలు లేకపోతే చక్కగా పళ్ళు అవి పెట్టండి. పానకం తప్పనిసరిగా ప్రతిరోజు అమ్మవారికి నివేదించాలి. నేనైతే ఈరోజు కూడా కొబ్బరికాయ అయితే ఉందండి, అమ్మవారికి అయితే సమర్పించాను.
సమర్పించాను. ఇక మంచినీళ్ళు అయితే డైలీ కూడా పెట్టాలండి. ఉదయము సాయంత్రం అమ్మవారికి మన ఇంట్లో ఉంటారు కనుక అమ్మవారికి దాహం తీరాలి కనుక ప్రతిరోజు కూడా అమ్మవారికి చక్కగా మంచినీళ్ళనైతే పెట్టండి ఒక చెంబులో వేసి. మంగళహారతి అయితే ఇస్తున్నాను. ఉదయము సాయంత్రం ఇల్లంతా కూడా ధూపం వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అనమాట. ఇల్లంతా ధూపం ఉండేలాగా చక్కగా మంగళప్రదంగా ఇల్లు ఉండేలాగా శుచి శుభ్రతతో ఉండేలాగా చూసుకోండి. పచ్చకర్పూరంతో మంగళహారతి అయితే ఇచ్చానండి. శుక్రవారం కదా, అమ్మ అనుగ్రహం మన అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం 3వ రోజు నవరాత్రిలో ఏ విధంగా పూజ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నవరాత్రి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తే మీరు నవరాత్రి పూజ ఇంకొంతమంది చేసుకునేలాగా చేసినట్టు అవుతారు. మరొక చక్కటి వీడియోతో కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.